గారు ఈ ఎల్ నినో కావచ్చు, లానిన్యా కావచ్చు, ఈ పదాలన్నీ విన్నప్పుడు కామన్ పీపుల్ కి పెద్దగా పట్టించుకోరు. ఇది మనకు సంబంధం లేని విషయం. సరే వర్షం పడిందా, వర్షం పడలేదా ఇంతవరకు ఆలోచిస్తారు. కానీ నిజంగా మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఈ వాతావరణ మార్పుల గురించి, ఎల్ నినో వీటి గురించి ఎందుకు తెలుసుకోవాలి? అండ్ ఈ తీర ప్రాంతాల్లో ఉండే వాళ్ళు, ప్రజలు కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీరు ఎక్కువగా వాడే వరి అవి పండిస్తారు. కానీ ఎల్లులో ఉన్నప్పుడు కూడా నేను వరే పండిస్తానంటే కుదరదు. పంటల్లో మార్పులు తెచ్చుకోవాలి. ఏ పంటలకైతే తక్కువ నీరు కావాల్సి వస్తుందో ఆ పంటలే వేసుకోవాలి, కానీ నీరు ఎక్కువ కావాల్సిన పంటలు వాడకూడదు. అదొకటి. తర్వాత ఏంటంటే వాటర్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. తర్వాత కోస్తా తీరంలో ఏంటంటే ఈ ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ వలన ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఒక్కో చోట ఎక్కడైతే వర్షమే ఉండకపోవచ్చు, ఒక్కో చోట, అంటే నేను ఎల్లుతో సంబంధం చెప్పట్లేదు, జనరల్గా అన్యూజువల్ వెదర్ కండిషన్స్ ఎప్పుడైతే గ్లోబల్ వార్మింగ్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వచ్చిందో ఒక్కో చోట పడితే విపరీతమైన వర్షాలు, ల్యాండ్ స్లైడ్స్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి. ఒక్కో చోట అక్కడ వర్షాలు పట్టలేదు. అంచేత పూర్వంలో మనం ఏదో వస్తుందిలే, వాతావరణం ఏదో రకంగా ఉంటుందిలే, మనకేమిటి అనుకోవడానికి వీల్లేదు. కొన్ని వెనక జనరేషన్లు పక్కన పెడితే ఇప్పుడున్న ఈ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు క్లైమేట్ గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. వాళ్ళకి చాలా కన్సర్న్స్ ఉన్నాయి మన ఫ్యూచర్ ఏంటనే విషయం మీద. సో ఒక ఓషనోగ్రఫర్గా మీరు ప్రజలకి ఏం చెప్తారు? ఒక సముద్రాన్ని అర్థం చేసుకోవడం అనేది సామాన్య ప్రజలకి ఎంతవరకు అవసరం? మన ఇండియాలో ప్రజలు కోస్తా తీరమే కాకుండా సముద్ర వాతావరణం గురించి కూడా చాలా అవగాహన చాలా పెంచుకొని, నన్ను అడిగితే సముద్ర శాస్త్ర విషయంలో చాలా ఎక్కువ అధ్యయనాలు చేయడమే కాకుండా యూనివర్సిటీలోను, కాలేజీల్లోనూ ఇక్కడ సముద్ర శాస్త్రం గురించి ప్రజలకి స్టూడెంట్ స్టేజ్ నుంచి ఇక్కడ బోధించవలసిన అవసరం ఉందండి. మిగతా వాటి మాట ఎలా ఉన్నా ఎలినో ఇంపాక్ట్ రైతుల మీద బాగా ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే చాలా మటుకు మన రైతులు వ్యవసాయం మీదే డిపెండ్ అవుతారు. వాళ్ళు ఎప్పటి నుంచో బలానా టైంలో వానలు వస్తాయి, బలానా టైంలో పంటలు పండించవచ్చు, ఈ రకంగా అలవాటు పడిపోయారు. కానీ ఈ ఋతుపవనాలు వీక్ అయినప్పుడు కానీ, ఎల్లినో ఎఫెక్ట్ అయినప్పుడు కానీ రైతులకు సడన్గా ఏం చేయాలో తెలియక కరువు పరిస్థితులు వచ్చేసి ఆత్మహత్యలు చేసుకుని వాళ్ళ ప్రాణాలు తీసుకోవడాలు ఇవన్నీ చేసుకుంటున్నారు. అలా కాకుండా ఈ రకమైన పరిస్థితులు ఈ రకంగా వస్తాయి, దానికి మనం ఏం చేయాలి, పంటలు ఎలా మార్పు చేసుకోవాలి, ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ మన రైతులు అలవాటు చేసుకుని దీన్ని ఒక సైంటిఫిక్ ఫినామినా కింద అర్థం చేసుకుని అలవాటు పడిపోవాలి. కానీ ఏదో దేవుడు చూసుకుంటాడని చెప్పి మనం ఉంటుకోవడానికి మాత్రం వీల్లేదండి.